మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జయశివనారాయణ. సో 2026 జనవరి మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? సంవత్సరంలో మొదటి నెల వీళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి. ఎందుకంటే బాగున్న వాళ్ళలో ఇంకోళ్ళు రావడం ఎందుకు మధ్యలోను, వాళ్ళే ఉంటే సరిపోద్ది కదా. అయితే ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2020 సంవత్సరంలో మనం అనుకుంటా ఉన్నాం. ఎట్లా అంటే 2025లోనే అందరికీ బాగుంది అని అనుకుంటా ఉన్నాం. 2025 కన్నా ఇంకా బాగుండాలంటే 2026. కానీ కొన్ని తప్పవు. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అవి మనకు సంబంధం లేని విషయాలు. ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే, ఒక దగ్గరికి మనం వెళ్తాం, ఎవడో సీరియడ్ అవుతాడు, ఆ పొగ మనకు వస్తుంది ఖచ్చితంగా. అట్లాగా మనకు సంబంధం లేని విషయాల్లో మనం తలదూచితే తప్పితే, లేకపోతే కనుక అన్ని రాశుల వారికి బాగానే ఉంటుంది. అందులోనూ వృషభ రాశి. ఈ వృషభ రాశి చూడటానికి చాలా చాకచక్యంగాను, అందరిని ఆకట్టుకునే తత్వంతోనూ, ఎవరితో ఎలా చేయిస్తే డబ్బులు వస్తే తెలుసుకునే విధంగానో, సహాయం చేసే విధంగానో, మాటకి కట్టుబడి ఉండేటువంటి విధానంగానో, మడిందిప్పుడు మాట మారడు అనేటువంటి విధానానికి కరెక్టటువంటి సూటిఫుల్ ఎవరంటే వృషభ రాశి ఎవరని చెప్పొచ్చు. వీరికి కొత్త రకమైనటువంటి విధానాలు, డబ్బు సంపాదించే మార్గాలు వీరికి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కొత్త కంపెనీలు పెట్టవచ్చు, వేరే అసలు టోటల్ డిఫరెంట్ అనమాట. ఎవరైనా తెలిస్తే కొంతసేపు ఆలోచించాలి, అసలు ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా, జెన్యున్గా ఇది కూడా ఒకటి ఉంటుందా అనే విధంగా అనమాట. ఆ విధంగా డబ్బు సంపాదించే మార్గాల్ని ఎంచుకునేటువంటి తత్వం ఉన్న వారు ఎవరయ్యా ఉంటే వృషభ రాశి వారు. ఏదైనా దేశానికి కట్టుదిట్టంగా, దేశానికే మంచి చేయడం, లోక కళ్యాణార్థం కోసం రాకెట్ కనిపెట్టడము, ఉపగ్రహాలు కనిపెట్టడము, ప్రపంచానికి పనికొచ్చే విధంగా కనిపెట్టడం, బాంబులు తయారు చేయడం. అంటే ఇక్కడ మనకి తపాసులు పాకిస్తానీ బాంబులు కాదులేండి, మామూలుగా ఆ దేశ రక్షణ కోసం చేసేటువంటి దాంట్లో యుద్ధ భూమి అంటారు. అట్లాంటి వాటిల్లో వీరు ఏదైనా మంచి నైపుణ్యం కలిగినటువంటి వారిలో ఒకరుగా ఉంటారు వృషభ రాశి వారు. అలాంటి వృషభ రాశి వారికి ఈ జనవరి మాసం 2026 సంవత్సరంలో ఖచ్చితంగా కలిసి వస్తుంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ కలిసి వస్తుంది, ఒకరి మీద నమ్మకం లేని వాళ్ళకి ఎప్పుడూ కలిసి వస్తుంది. అలానే ఈ జాతకం కూడా ప్రతిసారి చూపించుకునే అవసరం లేదు. పుట్టినప్పుడు ఒకసారి, పంచులు ఇచ్చేప్పుడు ఒకసారి, మళ్ళీ తర్వాత పెళ్ళప్పుడు ఒకసారి, మరణించిన తర్వాత మన తర్వాత తరాలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పెచ్చవాడు పోయాడు, ఏ పాపం ధరించిపోయాడు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఆస్తి కోసం చూస్తారు, అప్పుల కోసం కాదు, ఆస్తి కోసం చూపించుకుంటూ ఉంటారు అనమాట. పోతే జాతకం ప్రతిరోజు చూసుకునే అవసరం లేదు. కాబట్టి ఒక వృషభ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు. జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మారేటువంటి గ్రహాలు, దాంట్లో శని భగవానుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఈ యొక్క షష్టగ్రహ కూటమికి ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఒకే స్థానంలో ఏర్పడుతూ ఉంది. కర్కాటక రాశిలో 18వ తారీఖు ఏర్పడింది. అన్ని గ్రహాలు మారగా 18వ తారీఖుకి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది మకర రాశిలో ఏర్పడుతూ ఉంది. 2వ స్థానంలోనే మనకి రాహు ఉన్నాడు. అలానే 3వ స్థానం శని భగవానుడు నక్షత్రం మార్పు చెందుతున్నాడు జనవరి 10వ తారీఖున. ఈ గ్రహచరణ ప్రకారంగా ఇక వృషభ రాశి వారికి అయితే పట్టిందల్ల బంగారం అని చెప్పొచ్చు. అదృష్టం చాలా బాగుంటుంది. ఏ రంగంలోనైనా వీరు అడుగు పెట్టవచ్చు. ఇనుము, ఇటుక, ఇసుక, రియల్ ఎస్టేటు, కార్లు, ఆటోమొబైల్స్, ఎలాంటి వాటి మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్న కార్లు అమ్మటంలో, బైక్స్ అమ్మటంలో, ఇలాంటి వాటిలో ఎందులైనా సరే కదా వీరికి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం లబ్ధి పొందేటువంటి జాబ్స్ అయితే వీరికి లభ్యపడుతూ ఉన్నాయి. అలాంటి జాబ్ కన్నా కూడా వీరు ఇండిపెండెంట్గా ఇండస్ట్రీలు స్టార్ట్ చేయడం, ఏదైనా యూనివర్సిటీలు పెట్టడం, మంచి కంపెనీలు మొదలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. వీరి కిందే ఒక 20, 30, 50, 60 మంది పని చేస్తూ ఉంటారు. అలాంటి స్థాయి ఉంటుంది. ఆ పని చేసేవాడి దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, కంపెనీ పెట్టిన వాడి దగ్గర ₹10 ఉండవు. అంటే కంపెనీ పెట్టేట్టు ₹10 లేకపోయినప్పటికీ వృషభ రాశి కదా, వారికి ఆలోచన విధానము కంపెనీలే పెడతారు. వాళ్ళ ఆలోచన విధానం అంత గొప్పగా ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది, అంత స్పష్టంగా ఉంటుంది, అంత తెలివితేటలుగా ఉంటారు, అంత స్వచ్ఛతగా ఉంటుంది వారి ఆలోచన అంతా కూడా. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయం చేసే గుణము, లక్షణం వీరి దగ్గర ఉంటుంది. వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది. చూడండి, అల్లుని ఉంటే అల్లున్నట్టు శని ఉంది కాబట్టి వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. లవ్ చేశారా, పెళ్లి చేసుకున్నారా అంటే వాళ్ళదంటే బాధ్యత బంధానికి అయిపోతూ ఉంటారు. ఇక ఏం చేసినా వీరికి నిలబడదు. అంటే ఆ తుమ్మితే ఊడే ముక్కు లాంటిది అనమాట వీరికి బంధం. ఎలా ఉంటుందంటే అట్రాక్షన్ ఉంటుంది. పొద్దున కొట్టుకుంటారు, మధ్యాహ్నం తిట్టుకుంటారు, సాయంత్రం కొట్టవుతారు. ఎదుటోళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు బలవుతారు, ఏంట్రా బాబు వీళ్ళు అని చెప్పేసి. అలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక వృషభ రాశి అని చెప్పొచ్చు. అలాంటి వృషభ రాశి వారికి జనవరి మాసంలో 19వ తారీఖు నుంచి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 22 వరకు బాగా కలిసి చేయడం కాలం. ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా, పెళ్లి సంబంధం కుదిర్చుకోవాలనుకున్న, మొదటి సంబంధం అయితే మాత్రమే వృషభ రాశి వారికి కుదిర్చుకోవాలనుకున్నా, అమ్మాయి సంబంధం తూర్పున, అబ్బాయి సంబంధం దక్షిణ వైపున తీసుకుంటే కనుక బాగా సరిపోతూ ఉంది. ఇక ఈ రెండు కనుక కాకుండా ఉత్తర వైపు సంబంధాలు కూడా వీరు చూసుకోవచ్చు. అలానే పెళ్లి సంబంధాలు కుదిరేలాగైతే బాగా కనిపిస్తూ ఉంది. అలానే ఆర్థిక సమస్యలు వీరికైతే కనుక కొత్తగా జాబ్ రావడమా,
కొత్తగా ఏదైనా యూనివర్సిటీలో సీట్ రావడమా, కొత్తగా విదేశాలకు వెళ్ళటమా, వీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ దొరకటమా, ఎవరికి తెలియనటువంటి రంగాల్లో వీరు అడుగు పెట్టేసి దాని నుంచి ఆదాయ వనరులు సృష్టించేదానికి చేయడమా, మార్కెటింగ్ రంగాల వారికి చేయటమా, వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది. కస్టమర్ రిలేటెడ్గా ఏ జాబ్ చేసినా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో అద్భుతంగా ఉంది. డాక్టర్ రంగంలో అద్భుతంగా ఉంది. బంగారం, వెండి, సిల్వర్ లాంటి వాటిల్లో వ్యాపారం చేసుకోవచ్చు వీరికి. అలానే నిరుద్యోగుల పరిస్థితి కనుక కొత్తగా ఏదైనా ఉద్యోగం కావాలనుకుంటే కనుక జనవరి 6వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా వీరికి ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే జనవరి 22వ తారీఖు తర్వాత వృషభ రాశి వారికి అయితే కనుక ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా కొనుక్కునేందుకు అవకాశాలు లభ్యపడుతూ ఉన్నాయి. ఎవరైనా సహాయం చేస్తూ ఉంటారు. వీరు డబ్బు పెట్టుబడి పెట్టేసి కొనేదానికి అయితే కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా లాభాలు రావాలంటే ఖచ్చితంగా మే వరకు ఆగాల్సిందే. పెట్టుబడి పెట్టి కూర్చుంటే కనుక లాస్ అయితే పోరు, లాభాలు వస్తూనే ఉంటాయి. అలానే ఎక్కడైనా భయాన ఇచ్చి ఉండి ఇప్పటివరకు కొన్నటువంటి వారికి గ్రహస్థితి వల్ల బుధుడు, శుక్రుడు వీరందరికీ కూడా మంచి యోగతలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా స్థలాలు కొనడం కానీ, ఆ స్థలాలను మరమ్మతులు చేయించడం కానీ, పంట భూములు పండించడం కానీ, రైతులుగా కానీ కూడా వీరు వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఒకేసారి 2-3 రకాలుగా వర్కులు చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వాడు. కాబట్టి ఎన్నో రకాల సానుకూల వాతావరణం అయితే వీరికి బాగా లభ్యపడుతూ కనిపిస్తుంది. కాబట్టి ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు, ఇక శిరోబాధ, తలనొప్పి ఉండటము, సైనస్ ప్రాబ్లము, ఈ యొక్క గొంతు మనకి నట్స్ ఉంటాయి కదా, గొంతు సమస్యలు రావటము, ఈ గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు, సైనస్ అనమాట. నట్స్ అంటే ఈ సైనస్ రావటము, ఈ గ్రంథులకు సంబంధించినటువంటి సమస్యలు, చెవు నొప్పి, ముక్కు నొప్పి, అలానే కన్ను నొప్పులు, ఇలాంటి వాటి ద్వారా రావడం. ఇలాంటి ఎందుకు వస్తాయి అంటే పూర్వీకుల దోషాలు ఉన్న వస్తాయి. అలానే విటమిన్ సి లోపం ఉన్న వస్తాయి. మూడవది ఏంటంటే నరదిష్టి, నరఘోష వల్ల వస్తాయి. పితృదోషాలు ఉన్న కూడా వస్తాయి. మనకు అనీజీగా ఉండడం, అన్ఫిట్గా ఉండడం, ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా పితృదోషాల వల్ల వస్తాయి. గ్రహస్థితి బాగాలేకపోతే వస్తాయి. మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సరిగా లేకపోతే కూడా ఇలాంటి సమస్యలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి వాటి దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీడు వాడే వంటలో ధనియాల పౌడరు, దాల్చిన చెక్కర పౌడరు, అలానే లవంగాల పౌడర్ కొంత వేసుకొని వంట చేసుకొని తింటే చాలా మంచిది. ఈ గ్రహాల యొక్క సానుకూలత వీరికి లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈ మాసం 2020 సంవత్సరం. గురుగారు వీళ్ళకి ఎలా ఉంటుందో చెప్పాము. గురుగారు మాకు ఇలా జరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? ఖచ్చితంగా ఇది వృషభ రాశి ఒకటే సమస్య కాదండి. ద్వాదశ రాశుల వరకు అందరికీ ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే కనుక గ్రహాలు చూసినప్పుడు, స్థితిగతులు చూసినప్పుడు, వాటి యొక్క దశాంత దశ చూసినప్పుడు, గోచార ప్రకారం గ్రహాలు చూసినప్పుడు వారికి దానాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నా, తపాలు ఉన్నా, జపాలు ఉన్నా కూడా ఏదో దాని ఒక చేసుకుంటూ ఉంటే పరిహారాలు దొరుకుతూ ఉంటే, పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ గ్రహం యొక్క సానుకూలతమైనటువంటి వాతావరణం మనకు లభ్యపడుతూ ఉంటూ ఏదైనా చేసుకునే సానికి ఆధారంగా ఉంటుంది. అలా కాకుండా మన యొక్క స్థితిగతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఇది గురువుగారు చెప్పింది బాగుంది, అలానే మన అదృష్టం బాగుంది, నక్షత్రాలు బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నప్పుడు మనకి ఎందుకు యోగించట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకటి చెప్తానండి. ఎక్కడైనా శత్రువులు ఉంటారు. మనకి ఒక ఎదుగుదల తట్టుకోలేక ఏదైనా సరే చెడు క్రియలు చేయించవచ్చు. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగనముఖి, భానుమతి, యక్షిని, ధూపావతి, స్పిరిట్ లాంటి ఏదైనా సరే చెడు క్రియ చేసేసి మనల్ని ఇబ్బంది పెడితే కనుక వారు మనల్ని ఇబ్బందిని చూసి నవ్వుతూ ఉంటారు. వారి ఎదుగుదల మనం ఎక్కడో ఇబ్బంది కలుస్తున్నామని ముందుగానే మనకు పెట్టేటువంటి క్రియలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మద్దు, దగ్గర చేయొద్దు, మనకు ఉన్నటువంటి వనరులు వాళ్ళని చేర్చుకోవద్దు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు అసలు చేర్చుకోకూడదు. అవకాశం ఉన్నంత వరకు దగ్గర రానిపోవడం మంచిది. స్నేహితుల ద్వారా ఇబ్బంది పడతారు కాబట్టి దగ్గర రానిపోవడం మంచిది వాళ్ళని. ఓకే, ఇక విశేషంగా అన్నీ బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు ఈ మాసంలో అత్యవసరం అంటారు వీళ్ళకి? ఇక్కడ మనకి ఒకటి గమనించుకున్నట్టయితే అండి, ముందుగా వాళ్ళకి ఇలాంటి క్రియలు మీద జరిగినాయి అంటే మనం చేసే పనులు ముందుకెళ్దాం. ఏ పని చేద్దాం అనుకున్నా ఆ పని అడ్డం పడుతూ ఉంటుంది, ఆటంకాలు వస్తూ ఉంటాయి. వీటికి పరిష్కార మార్గం కావాలి. పరిష్కార మార్గం అంటే ఖచ్చితంగా గురువుగారిని సంపాదించాల్సిందే. గురువుగారిని సంపాదిస్తే వీరికి పరిష్కార మార్గాలు అనేది దొరుకుతూ ఉంటుంది. ఇకపోతే దొంగ గురువులు చాలా ఎక్కువైపోయినారు. ఎందుకబ్బా నా వీడియో పైన ఎవడో దరిద్రుడి నంబర్ వేసి నేనే గురువుని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకి విద్య రాదు. కాబట్టి ప్రేక్షకులు కూడా దయచేసి గమనించి రండి. ఎవరిదైనా కాల్ చేసి గురువుగారి నెంబర్ అవునా కాదా పరిశీలన చేసుకొని మరీ సంప్రదించండి. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలోనూ. అన్నిటితో పాటు అన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం దాచి చూసుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి మనం మంచి వాళ్ళం ఏం చేయలేం ఎదుటి వాళ్ళని. కాబట్టి వారే మార్పు వస్తుంది చిన్నగా, త్వరలోనే మంచితనంతో మారిపోతారు వాళ్ళే. కాబట్టి అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు. ఎందుకంటే గురువుగారు ఇంత చెప్పారు, మరి మనం అనుకున్నటువంటి జాతకం లేదు. భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, పిల్లలు విడిపోతూ ఉంటారు, భార్య మాట వినరు, భర్త మాట వినరు, ఎవరిదో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటారు. దానివల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పిల్లలు దూరం అయితే చిట్టుకోలు గుట్టుకొని అవుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా పరిష్కార మార్గాలు అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆ వస్తువులు కొన్ని రకాలు చూపిస్తా, కొన్ని రకాలు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టుగా
వస్తువులు మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతూ ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు వచ్చేసి వృషభ రాశి వారికి ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుక ధరించడంలో, ఈ ఆరావళి కాటుక పెట్టుకోవడంలో ఆడవారు, పిల్లవారు, పెద్దవారు అందరూ పెట్టుకోవచ్చు. ఆడవారైతే కంటికి, పెద్దవారు మగవారైతే తలకి, పిల్లలైతే కాలికి పెట్టుకుంటే కనుక దిష్టి దోషాలు, ప్రకృతి దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. ఇక దీంతోపాటు సెంటు, ఇది నరదిష్టి ప్రభావం ఉన్న, శత్రు భయం ఉన్న, మన దగ్గరికి ఏదైనా చెడు క్రియలు చేపించిన ఎదుటి వల్ల మన దగ్గర రాకుండా ఉండాలి అనుకుంటే కనుక, మనకు ఆర్థికపరమైన ముందుకెళ్ళాలంటే ఈ సెంటు ఒకటి ధరించుకుంటే ధరించుకుని ముందుకు వెళ్తే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఇంకా అష్టదిబ్బందుల ముడుపు, ఈ అష్టదిబ్బంది ఇంట్లో కూడా కొంతమంది చేపిస్తుంటారు. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, చాతబడి లాంటివి చేయించి ఇంటినే ఇబ్బంది పెడతా ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు సుతులు ఉండవు, బయట ఉండే బాగానే మాట్లాడతారు, ఇంట్లోకి రాగానే ఒకళ్ళు పడదు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇది సింహద్వారాన్ని కట్టుకోవచ్చు. ఇక దీంతోపాటు నేల అష్టదిబ్బందన అని ఉంటుంది. ఇది నేలలో బూడ్చి పెట్టేది అనమాట. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే కనుక ఎట్టబెట్టాలి చెప్తారు, కొండలో పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి పటాపంచలేకపోతుంది. బయట నుంచి వచ్చేటువంటి ఏది కూడా రాదు. ఇకపోతే మన బాడీలో ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ ఏంది, అష్టదిబ్బందన ఏంది అనుకుంటే వాళ్ళకి అందరికీ ఒత్తులు ఇస్తా ఉన్నా. 41 ఒత్తు ఉంటుంది దీంట్లో. ఈ ఒత్తులు ప్రతిరోజు ఒకటి నైట్ పండుకునే ముందు కాలిస్తే కనుక మనలో ఉండే నెగిటివిటీ అంతా కూడా బయటికి కొట్టుకుపోతూ ఉంటుంది. ఇలానే వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఇంకా మన దగ్గర చాలా వస్తువులు కూడా ఉన్నాయి, సరసమైన ధరల్లో లభ్యపడుతూ ఉంటాయి. కస్టమర్లకి అయితే కనుక, మన ప్రేక్షకులకి ఎవరికైతే వస్తువు కాలేదు సమస్యను బట్టి మన వస్తువుని సజెస్ట్ చేసి దానికి ఉంది కదా, దాన్ని బట్టి మనకి సంపాదిస్తే దాని ప్రకారం ఏ వస్తువు కావాలని చూడవచ్చు. దాంతోపాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఏదైనా విష్ణు ఆలయంలో కనుక పులిహోర మనం చేసి పులిహోర శుక్రవారం లేదా గురువారం సాయం సంధ్య వేళ పులిహోర నైవేద్యం పెడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు కనుక వీరు ప్రతి నిత్యము లేదా ప్రతి వారంలో ఒకసారి అయినా సరే పెసలు ఉంటాయి, మనకి పచ్చ పెసలు ఉంటాయి, లేదా నల్ల మినుములు నానపోసి తెల్లవారిన తర్వాత గుగ్గిళ్ళు వండేసి ఆ యొక్క విష్ణు ఆలయంలో కానీ లేదా వినాయక స్వామి దగ్గర నైవేద్యం పెట్టినట్టే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. అలానే వీరికి రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచి. ఈ షష్టగ్రహ కూటమి వలన, ఈ పంచగ్రహ కూటమి వలన రాహుదేవి పూజ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 19 తారీఖు లోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. చాలా మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి వీరికి కలిసి వచ్చిన కలర్ టమాటా కలర్, రెడ్ కలరు, అలానే బ్లూ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 7 and 3 and 4 అని బాగుంటాయి. వీరికి 5 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలర్ వచ్చేసి చెప్పున్నాను కదా, వీరికి వారం వచ్చేసి గురువారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక వృషభ రాశి వారు ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.